హైకమాండ్ దగ్గర మనకు మంచి పట్టుంది. మనం ఎంత చెప్తే అంత. ఇక్కడ ఎవ్వరితోనూ పనిలేదు, మనం నేరుగా మాట్లాడితే పని అయిపోతుంది అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇప్పుడు అట్లాంటివి చెల్లవని కొత్తగా రూలింగ్ ఇవ్వడంతో కొందరికి ఇబ్బందిగా మారిందంటున్నారు. ఇప్పటి వరకున్న కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జీలు వేరు, తాను వేరని మొదటి రోజే క్లారిటీ ఇచ్చారు కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. మేడం వెరీ స్ట్రిక్ట్, వెరీ సింపుల్. ఈ వర్క్ స్టైల్ కాంగ్రెస్ లో కొత్త. ఏ స్థాయి లీడర్ వచ్చినా ఆ స్థాయిలో మినిమం హంగామా ఉంటది. ఢిల్లీ నుంచి మేడం వస్తుందంటే అద్దిరిపోవాలని కొంతమంది హస్తం లీడర్లు ఫిక్స్ అయ్యారట. సీన్ కట్ చేస్తే ఇవన్నీ కుదరవని, తాను సాదా సీదాగా ఉంటానని, హంగు ఆర్భాటాలు వద్దని చాలా క్లియర్ గా చెప్పారు. ఏం చేయాలో ఏం చేయకూడదో కూడా క్లారిటీ ఇచ్చేశారు మీనాక్షి నటరాజన్. మీనాక్షి నటరాజన్ వర్కింగ్ స్టైల్ పార్టీలో కొంతమందికి నచ్చితే మరికొంతమందికి నచ్చడం లేదట. పార్టీలో ఉండే లాబీయింగ్ బ్యాచ్ కు అసలే మింగుడు పట్టం లేదట. ఈవేంది బాసు ఇంత నిక్కచ్చిగా ఉంటే ఎట్లని ఫీల్ అవుతున్నారట. పార్టీలో ముఖ్యుల్ని ఏదోలా ప్రసన్నం చేసుకోవడం వీళ్లకు వెన్నతో పెట్టిన విద్య. పాపం ఆ విద్య ఇప్పుడు వర్కౌట్ కాదేమోనని ఇబ్బంది పడుతున్నారట. ఇన్ఛార్జ్ మేడం మారకపోతారా అనే ఆశలో ఉన్నారట. ఆమెను ప్రసన్నం చేసుకోవడానికి దారులు వెతుకుతున్నారట ఈ లాబీయింగ్ బాగా అలవాటైన కొంతమంది లీడర్లు. పార్టీలో కష్టపడే లీడర్లు మాత్రం తమకు మంచి రోజులొచ్చాయని చెప్పుకుంటున్నారట. పనితనంతో గుర్తింపు దక్కితే చాలని ఆశపడుతున్నారట. ఏండ్లుగా పనిచేస్తున్నా పార్టీ గుర్తించలేదనే బాధలో చాలా మందే ఉంటారు. మీనాక్షి నటరాజన్ రాకను వీళ్లు ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పనిచేసిన లీడర్లకు ప్రాధాన్యత ఉంటుందని మీనాక్షి నటరాజన్ చెప్పడాన్ని స్వాగతిస్తున్నారు. పనిచేసే వాళ్లకు పార్టీ పదవుల్లోనూ నామినేటెడ్ పోస్టుల్లోనూ ప్రాధాన్యత ఉంటుందని గట్టిగానే చెప్తున్నారు మీనాక్షి నటరాజన్. పార్టీ ఇన్ఛార్జీలు పాతవాళ్లు వెళ్లడం, కొత్త వాళ్లు రావడం కామన్. మీనాక్షి నటరాజన్ రావడమే పార్టీలో కొత్త చర్చకు దారితీసింది. ఏఐసీసీ కొత్త ఇన్ఛార్జ్ గా గాంధీ భవన్ లో ఆమె అడుగు పెట్టగానే కాదు ఆమె పేరు ప్రకటించగానే పార్టీలో పైరవీకారులకు చెక్ పెట్టిందనే చర్చ పార్టీలో నడుస్తోంది.